మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం కేవి సుమలత గారు రాసిన ఓ అమ్మ పోరాటం అనే కథ విందాం. అమ్మా, కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేయమని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను చేయను. నా లక్ష్యం సివిల్స్ వైపే ఉందని నీకు తెలుసు. మరెందుకు నన్ను విసిగిస్తున్నావు అంది మనోజ్ఞ. మనో, ఆడపిల్లకు సివిల్స్ ఎందుకు? ఉన్న ఊర్లో లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటే కళ్ళ ముందుంటావు. రేపు నీకు తగిన వాడు దొరికితే ఆ 3 ముళ్ళు వేయించామంటే మా బాధ్యత కూడా తీరుతుంది అంది విశాల. అటొచ్చి ఇటొచ్చి నా పెళ్లి దగ్గరకు వచ్చి ఆగుతావు. నేను సివిల్స్ పాస్ అయ్యేదాకా ఎవరి మాట వినను మొండిగా అంది మనోజ్ఞ. మనో, మీ తల్లి కూతుర్ల గొడవ బాగుంది. నువ్వు అనుకునే గమ్యం చేరే వరకు నిన్నెవ్వరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది. కానీ సివిల్స్ అంటే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలని తెలుసుగా అన్నాడు రామకృష్ణ. డాడీ, ఒత్తిడి లేని ఉద్యోగాలు ఉంటాయా? అయినా మా డాడీ ఉండగా నాకు భయం ఎందుకు నవ్వుతూ అంది మనోజ్ఞ. ఆడపిల్లకు భయం చెప్పాల్సింది పోయి మీరే సపోర్ట్ చేస్తున్నారా? ఇలా అయితే మీ అమ్మాయి పెళ్లి చేసుకున్నట్లే చిరుకోపంగా అంది విశాల. మనోజ్ఞ అహోరాత్రాల కృషికి తల్లిదండ్రుల అనుమతి తోడవడంతో ప్రిలిమ్స్ పాస్ అయింది. ఆ ఉత్సాహంతో మెయిన్స్కి మరింత కష్టపడి చదివింది. ఆమె శ్రమ ఊరికినే పోలేదు. మెయిన్స్లో మంచి ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కి ఎంపికైంది. మను, నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకున్నావు. నీకు మంచి ఉద్యోగం వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నీకు ధైర్యం, గుండె నిబ్బరం రెండూ ఎక్కువే. ఫారెస్ట్ ఆఫీసర్ అంటే రాజకీయ నాయకుల నుండి చాలా సమస్యలు వస్తాయి. అలాగే క్రూర మృగాల సంరక్షణలో కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయి. అడుగడుగునా అప్రమత్తత అవసరం అన్నాడు రాధాకృష్ణ. నా కూతురు పెద్ద ఉద్యోగస్తురాలైనందుకు సంతోషించాలో, అడవిలో ఉద్యోగం చేస్తున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు దిగులుగా ముఖం పెట్టి అంది విశాల. అమ్మా, బాధపడకుండా సంతోషంగా నన్ను ట్రైనింగ్కి పంపించు తల్లి మెడ చుట్టూ గారంగా చేతులు వేస్తూ అంది మనోజ్ఞ. మనోజ్ఞ ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి 4 నెలలు, డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో 20 నెలలు ట్రైనింగ్ కోసం వెళ్ళింది. అక్కడ నిబద్ధతతో పనిచేయడం వల్ల తొందరలోనే అధికారుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. ట్రైనింగ్ తర్వాత అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా కొత్తగూడెం దగ్గరున్న పాల్వంచకి పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ అడవుల గురించి, అందులో సంచరించే జంతువుల గురించి అధికారుల నుండి క్షుణ్ణంగా తెలుసుకుంది. మను, ఇప్పుడు అడవి జంతువులను సంరక్షించే బాధ్యత కూడా ఉంటుంది. గన్ లైసెన్స్కి కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది హెచ్చరించాడు రాధాకృష్ణ. అలాగే డాడీ అంది మనోజ్ఞ. అసలే యువరక్తం, చేస్తున్న ఉద్యోగం పట్ల అంకిత భావం ఆమెను సాహసోపేతంగా మార్చాయి. పాల్వంచ చుట్టుపక్కల ఉన్న అడవి సంపదను దోచుకునే స్మగ్లర్లను ఇన్ఫార్మర్ల సహాయంతో, పోలీసుల సహాయంతో పట్టుకుంది. ఆ సమయంలో జరిగిన కాల్పులలో కొంతమంది సిబ్బంది గాయపడ్డారు. అందుకు పరిహారంగా గాయపడిన వారి పదోన్నతికి పై అధికార వర్గానికి ఆమె సిఫారసు చేసింది. వారు చాలా సంతోషించి ఆమెను ఎంతగానో పొగిడారు. అతి తొందరలోనే ఆమెను అక్కడి నుండి స్పెషల్ ఆఫీసర్గా ఊటీలో ఉన్న జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ నీలగిరికి బదిలీ చేశారు. మను, ఇన్నాళ్ళు నేను నీ మాట విన్నాను. కోరుకున్న చదువు చదివావు, మంచి పదవి సంపాదించుకున్నావు. ఆడపిల్ల పెళ్లి చేయడం మా బాధ్యత. మీ నాన్నగారి ఫ్రెండ్ కొడుకు అజయ్కి ఈ మధ్యనే తిరుపతిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. అబ్బాయి మంచివాడు, మీ నాన్నగారికి బాగా నచ్చాడు. మీరిద్దరూ కూడా పరస్పరం చూసుకొని మాట్లాడుకుంటే ఆ ముచ్చట కూడా తీరుతుంది అంది విశాల. అమ్మా, డాడీకి నచ్చితే నాకు నచ్చినట్లే తేల్చి చెప్పేసింది మనోజ్ఞ. అది కాదు మను, అతడికి కూడా నువ్వు నీ అభిప్రాయాలు నచ్చాలి కదా. వచ్చే వారాంతపు రోజుల్లో మీ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను అన్నాడు రాధాకృష్ణ. మనోజ్ఞ అనుకున్నట్లే 2 రోజులు సెలవు పెట్టుకుని వచ్చింది. అజయ్, మనోజ్ఞలకు ఒకరికొకరు నచ్చారు. వారి అభిప్రాయాలు, మనసులు కలిశాయి. ఒకటిగా జీవితాన్ని పంచుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని పెద్దవాళ్లకు చెప్పారు. వెంటనే రాధాకృష్ణ గారాల పట్టి పెళ్లి వైభవంగా జరిపించాడు. పెళ్లికి పెట్టుకున్న సెలవులు అయిపోవడంతో నూతన వధూవరులు ఎవరు ఉద్యోగానికి వారు వెళ్లడానికి సిద్ధమయ్యారు. మను,
నీలగిరి ప్రాంతాల్లో ఏనుగులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది. అవి చుట్టుపక్కల పొలాలను, రోడ్ల మీద కార్లు, బైకులను కూడా ధ్వంసం చేస్తున్నాయని వార్తల్లో వస్తుంది. గుంపులు గుంపులుగా వస్తే వాటిని ఎదుర్కోవడం కూడా కష్టం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అప్పగింతలు పెడుతూ అన్నాడు అజయ్. ప్రియమైన శ్రీవారు, ఇప్పుడు నాకు జాగ్రత్తలు చెప్పడానికి మా అమ్మకు తోడు మీరు కూడా తయారయ్యారు. నేను జాగ్రత్తగానే ఉంటాను. మరో 4 రోజుల్లో వచ్చే మీ రాక కోసం ఎదురు చూస్తూ ప్రేమగా అంది మనోజ్ఞ. అలా ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. నీలగిరి కొండ చుట్టూ నీలం రంగులో ఉండే కురించి పువ్వుల వల్ల దానికి ఆ పేరు వచ్చిందంటారు. విస్తారమైన తేయాకు తోటలు, అద్భుతమైన ట్రెక్కింగ్ దారులు, మంత్రముగ్ధమైన సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, పొగమంచు నక్షత్రాలతో నిండిన ఆకాశం, ప్రశాంతమైన కాలుష్యరహిత వాతావరణంతో చాలా బాగుంటుంది. కొంతకాలం తర్వాత నీలగిరి అడవుల్లో ఏనుగులు మరీ ఎక్కువయ్యాయి. రాత్రిపూట వాహనాలు నడిపేటప్పుడు లైట్లు వేసినా, హారన్ కొట్టినా అవి వేగంగా వచ్చి తొండంతో వాటిని నేల కరిపిస్తున్నాయి. అత్యవసరంగా రాత్రి ప్రయాణం చేయాల్సి వస్తే లైట్లు తీసేయండి, హారన్ కొట్టకూడదు, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం దిగకండి అని అక్కడి ఉద్యోగుల్ని ఆదేశించింది మనోజ్ఞ. అజయ్, ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? ఏనుగులు ఎక్కడున్నాయో, ఏ వైపు సంచరిస్తున్నాయో తెలుసుకోవాలని వాటికి కాలర్ వేయడానికి సిబ్బందితో కలిసి అడవంతా తిరిగాను. చిన్న ఏనుగులకు కాలర్ వేయడం సులువే, కానీ పెద్దవి చిన్న అలికిడి కూడా పసిగట్టేసి దాడికి సిద్ధపడ్డాయి. ఎలాగోలా తప్పించుకున్నాం ఫోన్లో చెప్పింది మనోజ్ఞ. మనో, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలర్ వేయడం అంటే ఏంటో చెప్పు అన్నాడు అజయ్. చిన్న ఎలక్ట్రానిక్ చిప్ వాటి చెవుకో లేక దాని శరీరంలో ఏదో ఒక భాగానికి అది నిద్రపోతున్న సమయంలోనో లేక వెనక నుండో షూట్ చేస్తాము. అది దాని శరీరానికి గుచ్చుకుపోతుంది. జీపీఎస్ ద్వారా అవి తిరిగే ప్రదేశాలను పసిగట్టే అవకాశం ఉంటుంది. అయితే అన్ని జంతువులకి కాలర్ వేయడం సాధ్యం కాదు. వేయగలిగిన వాటికే వేస్తాం. నేను జాగ్రత్తగానే ఉంటాను. మీరు నా కోసం బెంగ పెట్టుకోకండి అంది మనోజ్ఞ. ఏనుగుకి జ్ఞాపక శక్తి ఎక్కువ, అందుకే ఎలిఫెంట్ మెమరీ అంటారు. తనకు హాని కలిగించిన వాళ్ళని అది గుర్తు పెట్టుకొని మట్టి కరిపిస్తుందని విన్నాను. ప్రేమ చూపిస్తే అవి చాలా విశ్వాసంగా కూడా ఉంటాయి. ఏదేమైనా జాగ్రత్త అన్నాడు అజయ్. అలాగే అంది మనోజ్ఞ. వారాంతపు రోజుల్లో ఇద్దరూ ఎవరికి వీలైతే వారు మరొకరి దగ్గరికి వెళ్ళొస్తున్నారు. అప్పుడప్పుడు పుట్టింటికి, అత్తింటికి వెళ్ళి సందడి చేస్తున్నారు. మనోజ్ఞ తల్లిని కాబోతున్నానని శుభవార్త చెప్పింది. అజయ్ ఎగిరి గంతేశాడు. 2 కుటుంబాల వారు చాలా ఆనందించారు. మనో, కడుపుతో ఉన్నప్పుడు ఆ జంతువుల మధ్య ఎందుకు? సెలవు పెట్టుకొని ప్రసవం అయిన తర్వాత బిడ్డను నాకిచ్చి వెళ్దువు గాని బ్రతిమలాడింది విశాల. అమ్మా, నేను బాగానే ఉన్నాను. నెలలు నిండాక తప్పకుండా వస్తాను. అజయ్ ఇక్కడికి ఎక్కువగానే వస్తున్నారు. నువ్వు అనవసరంగా కంగారు పడకు అంది మనోజ్ఞ. నువ్వు కంగారు పడకని చెప్పినా తల్లి మనసు ఊరుకోదు. అది నీకు ఇప్పుడే అర్థం కాదు, నువ్వు తల్లివయ్యాక అర్థమవుతుంది అంది విశాల. మనోజ్ఞ ఆ మాటలకు ఫక్కున నవ్వుతూ ఆప్యాయంగా తన పొట్టను తడుముకుంది. అజయ్, 9వ నెల వచ్చేసింది కదా, అమ్మ గొడవ చేస్తుంది. వచ్చే వారం నుండి లీవ్ పెడుతున్నాను. అమ్మ, డాడీ నన్ను తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వస్తున్నారు. మీరు కూడా అవకాశం ఉంటే 2 రోజులు ముందుగా రండి అంది మనోజ్ఞ. పోనీలే, ఇప్పటికైనా సెలవు పెట్టడానికి నీకు ప్రాణం ఒప్పింది. నేను ముందుగానే అక్కడికి వస్తాను. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంక పడుకో అన్నాడు అజయ్. 4 రోజుల నుండి కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. ఇందాకటి నుండి జీపీఎస్ చెక్ చేస్తున్నాను. ఒక ఏనుగు చాలాసేపటి నుండి కదలడం లేదు. కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. సిస్టమ్ ముందు కూర్చొని మౌస్ కదుపుతూ అంది మనోజ్ఞ. వాన పడుతుంది కదా, చెట్టు కింద ఆగిందేమో అన్నాడు అజయ్. లేదు, ఇంతసేపు కదలకుండా ఒక జంతువు ఒకే స్థావరంలో ఉండడం అసాధ్యం అంది మనోజ్ఞ. మనో, ఇప్పటికే అర్ధరాత్రి దాటింది. నా మాట విని ఇక పడుకో అన్నాడు అజయ్. సరే అజయ్, గుడ్ నైట్ అంది మనోజ్ఞ. ఫోన్ పెట్టేసి కళ్ళు మూసుకొని పడుకున్నా ఆమెకు నిద్ర రావడం లేదు. లేచి మళ్లీ సిస్టమ్ ముందు కూర్చొని మళ్లీ జీపీఎస్ చెక్ చేసింది. ఏనుగు ఇంకా అక్కడే ఉంది. అప్పటికి 2 గంటల నుండి కదలిక లేదు. సిస్టమ్ ఆఫ్ చేయకుండా తిరిగి వచ్చి మంచం మీద పడుకుంది. ఏనుగుకి ఏమై ఉంటుందో?
ఒకవేళ ఏదైనా ప్రమాదంలో చిక్కుకుందా? కుండపోతగా కురుస్తున్న వర్షంలో అక్కడికి సిబ్బందిని ఎవరిని పంపినా ప్రమాదమే. నేలంతా బురదగా ఉంటుంది, విషసర్పాలు తిరుగుతుంటాయి. ఏం చేయడం? ఆలోచిస్తూ మాటిమాటికి సిస్టమ్ దగ్గరకొచ్చి చెక్ చేస్తూనే ఉంది. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూనే నిమిషాలు లెక్కబెడుతుంది. ఉదయం లేచేసరికి చాలా నీరసంగా అనిపించింది. అయినా లెక్క చేయకుండా డ్రైవర్కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పింది. వర్షం వెలిసింది, కాని దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. గన్ తీసుకొని 3 గార్డులతో కలిసి జీపీఎస్ ఆధారంగా వీళ్లున్న చోటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండవి అనే అడవి ప్రాంతం దాకా వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లేసరికి దృశ్యం హృదయ విదారకంగా ఉంది. 4 రోజుల నుండి కురుస్తున్న వానకి అంతా బురదమయంగా ఉంది. అందులో కాలర్ ఉన్న ఒక పిల్ల ఏనుగు, ఒక తల్లి ఏనుగు లోతుగా కూరుకుపోయాయి. బహుశా ముందు పిల్ల ఏనుగు ఎడమవైపు 2 కాళ్లు బురద మట్టిలో దిగిపోయి ఉంటాయి. దాంతో 3 వంతుల భాగం అడ్డంగా కూరుకుపోయింది. తల్లి దాన్ని లాగడానికి ప్రయత్నించి విఫలమై అది కూడా 3 వంతుల భాగం కూరుకుపోయింది. ఆ సన్నివేశం చూసేసరికి మనోజ్ఞ మనసు ద్రవించిపోయింది. వెంటనే జంతు సంరక్షణ అధికారులకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది. కాసేపట్లో అక్కడికి ఒక ట్రక్కులో సిబ్బంది మరియు వెటర్నరీ డాక్టర్, మరో 2 ట్రక్కుల్లో లావాటి తాడు మొదలగు పరికరాలు వచ్చాయి. డాక్టర్ గారు, ఏనుగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాత్రి నుండి అంతకంతకు అవి బురదలో కూరుకుపోతున్నాయి. ఇంకాసేపు ఇలాగే ఉంటే వాటి ప్రాణానికి ఏమైనా ప్రమాదం కలుగుతుందా? అడిగింది మనోజ్ఞ. పిల్ల ఏనుగు పరిస్థితితో పోల్చుకుంటే తల్లి ఏనుగు పరిస్థితి మెరుగే మేడం. ఇప్పటికే శరీరంలో సగానికన్నా ఎక్కువగా బురదలో కూరుకుపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. అక్కడంతా పరీక్షించిన పిదప అన్నాడు డాక్టర్. అయితే ముందు పిల్ల ఏనుగును బయటకు లాగండి, ఆదేశించింది మనోజ్ఞ. 4 గార్డులు తాడుతో పిల్ల ఏనుగు దగ్గరికి వచ్చారు. అంతే, తల్లి ఏనుగు పెద్దగా ఘీంకరించింది. దెబ్బకు 4 వెనక్కి వెళ్లిపోయారు. పిల్లకు హాని తలపెడతారన్న భయంతో అలా అరుస్తుంది, మళ్ళీ ప్రయత్నించండి అంది మనోజ్ఞ. సిబ్బంది ఎన్నిసార్లు పిల్ల ఏనుగు దగ్గరికి రావాలనుకున్నా తల్లి ఏనుగు తన తొండంతో పిల్లను దగ్గరికి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో పిల్ల ఏనుగు మరింత బురదలోకి చొచ్చుకుపోతుంది. అది చూస్తున్న తల్లి ఏనుగు పెద్దగా ఘీంకారాలు చేస్తుంది. ఆ అరుపులకు పరిసరాలన్నీ మారుమ్రోగుతున్నాయి. ఇంచుమించుగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. మేడం, తల్లి చూస్తుండగా మనం పిల్ల దగ్గరికి వెళ్లలేం. మనం మంచి చేస్తున్నామని దానికి తెలియదు కదా, హాని తలపెడుతున్నామని అనుకుంటుంది. ఇలా అయితే పిల్ల ఏనుగుని కాపాడటం కష్టమే అన్నారు సిబ్బంది. మనోజ్ఞ తల్లి ఏనుగును చూసింది. దాని 2 కళ్ల నుండి నీళ్లు కారుతున్నాయి. పిల్లను కాపాడలేకపోతున్న నిస్సహాయతతో వెర్రి కేకలు వేస్తుంది. పాపం, పిల్ల ఏనుగు పరిస్థితి విషమిస్తుంది. ఆ పిల్ల ఏనుగు ఇంకా ఇంకా బురదలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతే? అమ్మో! అప్రయత్నంగా ఆమెకు తన పొట్టలో కదులుతున్న బిడ్డ గుర్తొచ్చింది. కడుపులో మోస్తుంటేనే ఇంత ప్రేమ కలుగుతుంది. కని పెంచుకుంటున్న పిల్ల దూరమైతే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ఊహ రాగానే ఆమె 2 కళ్ళు సజలమయ్యాయి. నిజంగా అమ్మ ప్రేమ ఎంత గొప్పది! తన ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ తనలో ఊపిరున్నంత వరకు తన పిల్లల మీద ఈగ కూడా వాలనివ్వదు. నీళ్లు నిండిన కళ్లతో అలా చూస్తూ నిలబడిపోయింది. మేడం, మనం త్వరిత నిర్ణయం తీసుకోవాలి. తల్లి మేల్కొన్నంత వరకు మనమేమీ చేయలేం. పిల్ల పరిస్థితి బాగాలేదు అన్నాడు డాక్టర్. తల్లి నిద్రపుచ్చితే పిల్లను కాపాడవచ్చు కదా, తల్లికి మత్తివ్వండి సాలోచనగా అంది మనోజ్ఞ. అవును, అలా చేద్దాం అంటూ డాక్టర్ తల్లి ఏనుగుకి వెనక నుండి మత్తింజెక్షన్ ఇచ్చాడు. కాసేపట్లో అది మత్తులోకి జారుకుంది. వెంటనే సిబ్బంది పిల్ల ఏనుగు మెడ కింద భాగం నుండి బలమైన తాడు కట్టి బయటకు లాగారు. మనోజ్ఞ పిల్ల ఏనుగు ప్రాణాపాయం నుండి బయటపడగానే ఊపిరి పీల్చుకుంది. సంతోషంతో ఆమె కళ్ళు చెమర్చాయి. పొట్టలో బిడ్డ కూడా ఆనందంగా తన్నినట్లు అనిపించి అమ్మా అంటూ తూలి పడబోయింది. ఏమైంది మేడం అంటూ అక్కడున్న వారంతా కంగారు పడ్డారు. ఏమీ లేదు, కళ్ళు తిరిగాయంతే నిలదొక్కుంటూ చిన్నగా అంది మనోజ్ఞ. మీరు నిండు గర్భిణి. ఇక్కడి నుండి డాక్టర్ మాట పూర్తి కాకుండానే పిల్ల ఏనుగు గీంకారం వినిపించింది. అది ఒడ్డుకు చేరిన నిమిషాల్లోనే తల్లిని చూసి వేగంగా పరిగెత్తుకొస్తుంది. అమ్మో, ఇది తల్లి దగ్గరకు వెళ్తే మళ్లీ బురదలో కూరుకుపోతుంది. డాక్టర్ డాక్టర్
దానికి కూడా మత్తివ్వండి. కంగారు పడింది మనోజ్ఞ. ఈలోగా సిబ్బంది దాన్ని తాడుతో ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ దానికి కూడా మత్తు ఇంజెక్ట్ చేశారు. కాసేపట్లో అది మత్తుగా నిద్రలోకి జారుకుంది. తల్లి పిల్లల బంధం ఎంత గొప్పది. పిల్ల ఏనుగు ఓపిక లేకపోయినా తల్లిని చూడగానే రంకెలు వేస్తూ పరుగులు తీసింది. అది స్పృహలో ఉంటే తల్లి దగ్గరకు ఎవరినీ రానివ్వదు. కాబట్టి కాసేపు అలా నిద్రపోవడమే మంచిది అనుకుంది మనోజ్ఞ. సిబ్బంది గబగబా తల్లి ఏనుగుని బయటికి లాగేందుకు ప్రయత్నాలు చేశారు. ఒక ఏనుగు సుమారు 6500 కిలోల బరువు ఉంటుంది. అంత తేలిగ్గా దానికి బయటికి లాగలేం. ఏనుగుకి కట్టిన తాడు మొదటి ట్రక్కు కట్టి దాని నుండి మరో తాడు రెండో ట్రక్కుకి, దాని నుండి మూడో ట్రక్కుకి కట్టండి. 3 ఒకేసారి డ్రైవ్ చేస్తూ నెమ్మదిగా లాగండి అన్నాడు గార్డ్. మనోజ్ఞ రెప్ప వేయకుండా ఉద్విగ్న భరితంగా చూస్తుంది. సిబ్బంది ఆయన చెప్పినట్లుగా ఏర్పాట్లు చేశారు. 3 ట్రక్కులు ఒకేసారి ముందుకు కదులుతుంటే ఏనుగు బురదలో నుండి బయటకొచ్చింది. అందరూ గుండెల మీద బరువు తొలగినట్లుగా ఊపిరి తీసుకున్నారు. వెంటనే డాక్టర్ మత్తుకు విరుగుడు మందు తల్లి ఏనుగుకి పిల్ల ఏనుగుకి ఇంజెక్షన్ చేశాడు. కాసేపట్లో పిల్ల ఏనుగుకి స్పృహ వచ్చింది. కానీ తల్లి ఏనుగుకి రాలేదు. ఓ మై గాడ్, మనం ఇచ్చిన సెడేషన్తో ఏనుగు ఈ పాటికే కదలాలి. కానీ చలనం రావడం లేదు. దాని శరీరం మందుకు స్పందించడం లేదు పెద్దగా అన్నాడు డాక్టర్. డాక్టర్, అది బతికి ఉందా? ప్రశ్నించాడు గార్డ్. శ్వాస ఎక్కడో లోపల కొట్టుకుంటుంది బాధగా నిట్టూరుస్తూ అన్నాడు డాక్టర్. మనోజ్ఞలో మళ్లీ సంఘర్షణ మొదలైంది. తల్లి ఏనుగు పిల్లను కాపాడడం కోసం నిశ్శబ్దంగా పోరాడుతూ ప్రాణాలు పణంగా పెడుతుందా? ఎంత దయనీయంగా అనిపిస్తుందో. ఆలోచనలతో ఆమెకు చాలా అలజడిగా అనిపిస్తుంది. స్పృహలోకి వచ్చిన పిల్ల ఏనుగు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి పెద్దగా గీంకరిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని తొండంతో తల్లిని చుట్టేస్తూ లేపే ప్రయత్నం చేస్తుంది. తల్లి కదలకపోవడంతో మరింత పెద్దగా అరుస్తూ కుదిపేస్తుంది. సరిగ్గా అప్పుడు వచ్చింది తల్లి ఏనుగులో చిన్న కదలిక. అప్పటి వరకు అటే చూస్తున్న అందరి కళ్లల్లో మెరుపు మెరిసింది. థ్యాంక్ గాడ్, పిల్ల స్పర్శ తల్లికి పునర్జన్మనిచ్చింది. ప్రపంచంలో మాతృస్థానం ఎంత గొప్పది. ఆమెలో సంఘర్షణ చోటున ఆనందం చోటు చేసుకుంది. మరి కాసేపట్లో తల్లి ఏనుగుకి పూర్తిగా స్పృహ వచ్చింది. పిల్ల ఏనుగును చూసి తొండంతో ఒళ్లంతా చుట్టేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది. తర్వాత 2 అక్కడి నుండి నడుస్తూ వెళ్లిపోయాయి. అందరి ముఖాల్లో ఆనందం వెల్లివెరిసింది. మేడం, మీకు చాలాసేపటి నుండి కాల్స్ వస్తున్నాయి. డ్యూటీలో ఉన్నారని ఇవ్వలేదు అంటూ కార్ డ్రైవర్ ఫోన్ తీసుకొచ్చాడు. మనోజ్ఞ ఫోన్ తీసుకొని చూసింది. తల్లి తండ్రి అజయ్ల దగ్గర నుండి చాలా కాల్స్ ఉన్నాయి. ఇద్దరికీ ఒకేసారి కాన్ఫరెన్స్ కాల్ కలిపి జరిగిందంతా వివరంగా చెప్పింది. పోనీలే, తల్లి బిడ్డలను సరైన సమయానికి రక్షించావు నవ్వుతూ అన్నాడు అజయ్. మను, ఈ సమయంలో ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా? నీకేదైనా అయితే? చిన్నగా కోప్పడ్డాడు రాధాకృష్ణ. డాడీ, ఆడపిల్ల జీవితంలో ఇద్దరు సరిగ్గా ఉంటే చాలు, సంతోషం స్వతంత్రతతో వెల్లివిరుస్తుంది. నీకెప్పుడు ఏ అవసరమైనా సరే నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే నాన్న, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు, నీ వెంట నేనున్నాను అంటూ తోడుగా నిలిచే భర్త. మీరిద్దరూ నాకు అండగా ఉంటే నాకేమీ కాదు. నా కడుపులో పెరుగుతున్న పాపాయికి ఏమీ కాదు. పొట్ట మీద చేయి వేసుకొని పూర్ణ చంద్రుళ్లా అందంగా నవ్వుతూ అంది మనోజ్ఞ. ఇదండి కేవి సుమలత గారు రాసిన ఓ అమ్మ పోరాటం అనే కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.